డీటెయిల్స్ చూద్దాం. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలోని కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న 6 కార్మికులు వరదలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వరద కారణంగా కామారెడ్డి బిక్కనూరు సమీపంలో రైలు పట్టాల కింద గండి పడింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. కోట్పల్లి ప్రాజెక్టు అలుగుపారడంతో భారీగా వరద ప్రవహిస్తుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తుంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, పాల్వంచ, పిట్లం, నిజాం సాగర్, లింగపేటలో వర్షం కురుస్తుంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కలవట్టు తెగింది. దీంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ స్తంభించిపోయింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మీరుతొడ్డి, తోగుట, దుబ్బాక, దౌలతాబాద్లో వర్షం కురుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంజీరా నదికి భారీగా వరద రాబోతుందని అంచనా వేసింది. మెదక్ జిల్లా టెక్మాలలో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 18 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 16.48 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93, మహబూబ్ నగర్లోని భూత్పూర్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్గా వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అటు మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, తర్వాత నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇప్పటికే వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలో ఉన్నటువంటి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికీ మెదక్ జిల్లాలో 12 మంది వరదల్లో చిక్కుకోగా, అటు కామారెడ్డి జిల్లాలో కూడా సుమారుగా 10 మంది వరదల్లో చిక్కుకున్నారు. అటు గంభీరావుపేట ప్రాంతంలో ఇప్పటికే పొద్దున్న నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఒక 4 పశువులు కాపడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు అక్కడనే గల్లంతయ్యారు. వారికి డ్రోన్ల సహాయంతో ఆహారం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ఈ రాత్రి సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారుగా 5 మంది అక్కడ చిక్కుకున్నారు. పశువులు కాపడానికి వెళ్లి వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఇప్పుడు కొనసాగే అవకాశం ఉంది. వారిని రక్షించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంది యంత్రాంగం అంతా కూడా. ఇప్పటికీ అటు మెదక్ జిల్లా కలెక్టర్, అటు కామారెడ్డి జిల్లా కలెక్టర్, 2 కలెక్టర్లు కూడా విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సెలవులు ప్రకటించాలని చెప్పి, ఇప్పటికీ స్కూళ్లు, కాలేజీలు పూర్తి స్థాయిలో బంద్ చేయాలని చెప్పి అటు ప్రకటించే నేపథ్యంలో విద్యాశాఖ ఆల్రెడీ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. అటు చెరువులకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా సంగారెడ్డి, మెదక్ తర్వాత కామారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు కూడా తీవ్రంగా వరద రావడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉన్నది. ఆ పక్కకు ఉన్నటువంటి అలుగు పైన నుండి కాకుండా అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అలుగు పక్కన ఉన్నటువంటి మట్టి కట్ట కూడా వరద సాగి ఎక్కువడంతో మట్టి కట్ట పై నుంచి కూడా వాటర్ పోవడంతో అక్కడ గడ్డి పడే అవకాశం ఉంది. మరమ్మతు చేపట్టే దిశగా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అది కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు చెప్పవచ్చు. కామారెడ్డికి సంబంధించి కామారెడ్డిలో ఇప్పటికే కామారెడ్డిలో ఉన్నటువంటి కొన్ని షెడ్లలో ఉన్నటువంటి కార్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా ఒక ట్రాక్టర్, ఒక ఆటో, ఒక కారు ఇట్లా
వాహనాలు ఎక్కడికక్కడ వాగు దాటుతుంటేనో లేకపోతే ఇంట్లో ముందు పెట్టినటువంటి కార్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లాలో కూడా తీవ్రంగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ అందరూ కూడా ఎవరు సెలవుకు తీసుకోవద్దు, ఖచ్చితంగా ప్రజల సేవల్లో ఉండాలి, ప్రజలకు అప్రమత్తం చేయాలి, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు, ఎక్కడైతే రోడ్లపై నుంచి వాగులు ప్రవహిస్తున్నాయో అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా రోడ్లు మూసేయాలి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అటు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమై ఇప్పటికే అన్ని రోడ్లు కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే సుమారుగా 2 జిల్లాలు, అటు కామారెడ్డి జిల్లా, ఇటు సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా సంబంధించి ఇప్పటికీ సుమారుగా 20 మంది అయితే వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి కోసం సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో 50 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా, అదేవిధంగా మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ లో భారీ వర్షం 22.2 సెంటీమీటర్లు, పెద్దశంకరంపేట 20 సెంటీమీటర్లు, అదేవిధంగా టేక్మా 20 సెంటీమీటర్లు, రామాయంపేట 17, శివునూరు 16, సర్దన 16, లింగాయపల్లి 15, చేగుంట 13, నార్సింగి 12, మెదక్ లో 12 సెంటీమీటర్లు, అట్లా సంగారెడ్డి సంబంధించి నిజాంపేటలో 17 సెంటీమీటర్లు, కలిసి 11, మనూరు 10, తర్వాత కర్పాల్ 10, ఇట్లా సిద్దిపేట జిల్లా సంబంధించి సిద్దిపేటలో కొమరవెల్లి అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 3 జిల్లాలతో పాటు అటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో సింగూరుకు, అటు నిజాం సాగర్ కు భారీ వరద పోటెత్తే అవకాశం ఉంది. అటు సింగూరుకు అయితే భారీ వరద వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులైతే అప్రమత్తమయ్యారు. 2 రోజుల్లో ఏడుపాయల గుడి పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. ఆ ప్రాంత లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలి, అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అటు మెదక్ గ్రామంలో కూడా, మెదక్ తర్వాత రామాయంపేటలో వరద నీరంతా ముంచెత్తి హాస్టల్లో ఉన్నటువంటి 350 మంది హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా వరదలో చిక్కుతున్న నేపథ్యంలో అక్కడికి ఎస్డీఆర్ఎఫ్ బృందం వచ్చి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి చేర్చారు. అదేవిధంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. పాత ఇళ్లలో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మరికొంతమందిని కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తా ఉన్నారు. వారికి ఇప్పటికీ తాత్కాలిక వ్యవస్థ ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కూడా అధికారులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి, మెదక్ జిల్లాకు సంబంధించి అధికారులంతా కూడా అప్రమత్తం చేస్తూ ఈ రాత్రి కూడా ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు భారీగా రానున్న నేపథ్యంలో అటు ప్రాజెక్టులు కూడా డేంజర్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేసి వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని చెప్పి చేస్తున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో చిక్కున్నటువంటి వారి కోసము హెలికాప్టర్ సాయం కోరగా సిఎస్ రామకృష్ణారావు వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా పంపుతానని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నం కూడా కొనసాగుతుంది. అయితే ఈ 3 జిల్లాలతో పాటు అటు పక్కన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పోచారం ప్రాజెక్టులో లోతట్టు ప్రాంత ప్రజలను అటు ఎగువ దిగువ కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఇప్పటికే రోడ్లు, వంతెనలన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు రామాయంపేట, సిద్దిపేట జిల్లాలకు రోడ్డు NH 365D తెగిపోవడంతో NH రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గంభీర్రావుపేట నుంచి ఇటు పల్వంచ వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ కూడా రోడ్డు తెగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దుబ్బాక, కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా అనేక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయి ఇప్పటికీ ప్రజలు తీవ్రంగా అస్తమస్తంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎప్పటికెప్పుడు సూచనలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో అటు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మెడికల్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు జిల్లా అధికార యంత్రాంగం కూడా. మొత్తానికి రాబోయే 2 రోజులు కూడా చాలా క్రూషియల్ అని చెప్పవచ్చు. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికెప్పుడు అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. పెద్దలు కానీ పిల్లలు కానీ చిన్నపిల్లలు అయితే అసలే బయటికి పంపొద్దని చెప్పి చెప్తున్నారు జిల్లా అధికారులు. అటు ఎస్పీలు, తర్వాత జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అదే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజు, ఇప్పుడు భారీ వర్షాల నేపథ్యంలో ఉన్న ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా? ఇప్పటి వరకైతే పలువురు మంత్రులు కూడా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఆ మంత్రులు అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు, అలాగే అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఎలాంటి సూచనలు జారీ చేశారు?
ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి దామోదర రాజనరసింహ ఇప్పటికే అధికారులకు సూచనలు చేశారు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా తగు సహాయ సహకారాలు అందించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు పశువులను కూడా వరద ఉన్నటువంటి నేపథ్యంలో, అటు చెరువుల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో పశువులు సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. ఒకవేళ ఉన్నట్టయితే వాటిని కట్టివేయకుండా ఉంచాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలని చెప్పి అధికారులకు సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించి అటు దామోదర రాజనరసింహ, ఇటు పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. కాబట్టి ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు, సిద్దిపేట జిల్లాకు కూడా ఆదేశాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అటు సంగారెడ్డి జిల్లా కూడా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. రేపటి రోజు ఖచ్చితంగా విద్యా సంస్థలు బంద్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు అటు మ్యాన్ హోల్స్ వాళ్ళు చూడకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొంత భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల మీద చాలా గ్రామాలు, అటు మెదక్ లాంటి పట్టణము, రామంపేట లాంటి పట్టణాలు కూడా వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో రేపు ఖచ్చితంగా పిల్లల్ని బయటకు పంపేందుకు ఎవరు సాహసించదని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అందరికీ సహాయ సహకారం అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ రాత్రికి అటు అన్ని జిల్లాల కేంద్రాలలో కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేయాలి, ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి మీకు ఏదైనా సహాయ సహకారాలు ఉంటే వెంటనే ఫోన్ చేయాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రాత్రి అంతా కూడా ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసి ఏవైనా సహాయ సహకారాలు అందుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ 3 జిల్లాలతో పాటు అటు కామారెడ్డి జిల్లా, తర్వాత కామారెడ్డి జిల్లా కూడా తీవ్రంగా వర్షాల నేపథ్యంలో ఆ జిల్లా కూడా యంత్రాంగం అంతా అప్రమత్తమని చెప్పవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.